హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి, నేను కూడా బాగున్నానండి. ఇవాళ ఏం టిఫిన్ చేయాలా అనుకున్నామండి. పప్పు అయితే నానబెట్టలేదు, మర్చిపోయాము. సరే అప్పటికప్పుడు ఏం చేయాలనుకుంటే బొంబాయి రవ్వ అటుకులు ఉన్నాయి ఇంట్లోనూ. ఈ రెండింటితో దిబ్బరొట్టు చేద్దామని, అది కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నానండి. చూడండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు అటుకులు వేసుకున్నాను. ఈ రెండు చక్కగా కలిపేసుకోవాలి. రవ్వ అటుకులు బాగా కలిసేలా ముందు కలిపేసుకొని, ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని కొంచెం కొంచెం చల్లుతూ నానబెట్టుకోవాలి. ఇది అలా కొద్ది ఎక్కువ వేయకూడదు. వాటర్ ఒకేసారి ఎక్కువ అయిపోతే బాగుండదు. కొంచెం అలా మొత్తం అంతా తడిస్తే సరిపోతుందండి. అలా నానబెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా నాని ఉంటుంది రవ్వ కానీ అటుకులు కానీ. దీన్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చక్కగా కొద్ది వాటర్ పోసుకుంటూ మన దోసపిండి, అంటే దోసపిండి అంత పలచగా చేయకూడదు, కొంచెం గట్టిగా ఉంచుకోవాలి. ఇదిగోండి, నేనైతే మొత్తం మిక్సీ పట్టేసాను. దీంట్లో ఒక 2-3 స్పూన్లు వరిపిండి వేసుకుందాం. నేనైతే 3 స్పూన్లు వేసాను వరిపిండి. వేసుకొని అది కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, సాయమినపప్పు 1 స్పూన్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. పప్పులు కదా, కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర స్మూత్గా ఉంటుంది కదా, అంతే కొద్దిగా లేట్గా వేసాను. అన్నీ వేగినాయి కదండి. ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేసి కొద్దిగా వేగనివ్వాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే ఎక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఈ తాలింపు తీసుకొచ్చి ఈ పిండిలో వేసుకుందాం. రుబ్బుకున్నాం కదా మనం పిండి, ఆ రుబ్బిన దాంట్లో ఇది వేసేసుకొని దీనికి కొద్దిగా తిన్న సోడా వేద్దామండి. ఎందుకంటే స్పాంజీలాగా మెత్తగా వస్తుంది, గుల్లగుల్లగా బాగుంటుంది. కొద్దిగా తిన్న సోడా, ఎంతో కాదు. దీనికి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాం. మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోండి. మీరు అట్టుపిండి అంత లూజ్ ఉండక్కర్లేదు, కొంచెం గట్టిగా, కానీ ఇంచుమించు దోసపిండి టైప్లోనే కొద్దిగా చిక్కదనంగా ఉంచుకోవాలి. బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని ఒక 2 గరిటెలు 3 గరిటెలు మీకు మందాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 3 గరిటెల దాకా వేస్తున్నానండి. రొట్టి కదా, దిబ్బ రొట్టిలాగా రావాలంటే 3 గరిటెలు వేస్తే చక్కగా వస్తుంది. ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. దీనిపైన ఆవిరి వెళ్ళకుండా ఉంటే మనకు చక్కగా ఉడుకుతుందండి, బాగుంటుంది. చూసారా, చక్కగా ఉడికిందట్టు. ఇప్పుడు తిరగవేసేద్దాం. అదిగోండి, ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా, గోల్డెన్ కలర్లో. అంతే అండి. ఇలా మీరు ఎన్నట్లు కావాలంటే అన్నట్లు వేసుకోండి. పప్పుల చట్నీ వేసుకొని కరివేపాకు పొడి కానీ అల్లం పచ్చడి కానీ నంచుకొని తినండి. సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి.